ఒక పక్క బాధల్లో చిత్రవదగా నలిగిపోతూ ఉంటారు, కానీ మోకాళ్ళు మాత్రం దేవుని దగ్గర ఉంచి పట్టుదలతో పెనుగులాడరు మాత్రం చేయరు. ఎంత కొలిమిలోనన్నా కాల్తాడు, కానీ మోకాళ్ళుని దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడదాం అనుకోడు. 5 నిమిషాలు 10 నిమిషాలు. దేవుడు ఏం చెప్తున్నాడు? కనీసం ప్రార్థించడం చేత కాకపోతే, నాకేం చేత కావట్లేదు, బతకడం చేత కావట్లేదు, ప్రార్థన కూడా చేత కావట్లేదు, అసలు నా బతికే ఎందుకు చేత కావట్లేదని, ఏమీ చేత కాలేదన్నా నా ముందు కూర్చోరు అయ్యా అని అడుగుతున్నాడు ఆయన. కూర్చోవటం కూడా చేత కాకపోతే ఇంకా ఏం చేయాలా? ఇప్పుడు నేను ఇస్తాను బాబు, నీకు పైసలు ఇస్తాను, ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇస్తాను, కూర్చో అన్నాను. నువ్వేం చేయాలి? ముందు రావాలి నా ఇంటికాడికి వచ్చి, నేను బయటకు వచ్చి నీకు ఇచ్చిన దాకన్నా కూర్చోవాలా? నువ్వు అడగడం చేత కాలేదు, సంపాదించడం చేత కాలేదు, ఏదో చేయడం చేత కాలేదు, నేను చేస్తా, కూర్చో. అది కూడా చాలామందికి చేత కావట్లేదు. కనీసం నీకు మాటలు లేవు, మాటలు రావు, కూర్చొని నీ బాధకు తలుచుకొని ఏడు ఆయన ముందు. నువ్వు తప్పితే దిక్కు లేదయ్యా అని ఏడు. అంతకు మించిన పెద్ద ప్రార్థనే లేదు. ఏడు. నా నోట మాట కూడా రావట్లేదయ్యా, నాకు మాటలు కూడా లేవయ్యా, నాకు కథ అర్థం కావట్లేదయ్యా అని కూర్చో. ఆయన ముందు కూర్చొని ఏడు. ఇది వాక్యం నెరవేరిద్ది అక్కడ.